ఈరోజు ప్రపంచమంతా ప్రత్యేక దృష్టి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించిన ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి ప్రపంచమంతా ఇది ఒక పండుగ వాతావరణాన్ని కలిగి ఉన్నారు. ఆయన పునరుద్ధానుడు అనే భావన ఈ ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి వాళ్ళు చనిపోయి 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు పైగా అయిపోయినా సరే వారి ప్రభావం ఈ ప్రపంచంలో ఇంకా ఉన్న వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే వారి జయంతి వర్ధంతులు మాత్రమే జరుపుకుంటారు వారి అభిమానులు, అనుసరించే వాళ్ళు ఎవరైనా. వారి పుట్టినరోజు, వారు చనిపోయిన రోజు జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఒక వింత, ఒక విచిత్రం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన వారు మాత్రమే 3 ప్రత్యేక దినాలు ఆయన గురించి జరుపుకుంటారు. ఒకటి ఆయన పుట్టినరోజు, రెండవది ఆయన పుట్టుకను గురించి, రెండవది ఆయన మరణం గురించి, మూడవది ఆయన తిరిగి లేచిన దాని గురించి. ఎవరు కూడా తిరిగి లేచిన దినం ఒకటి ఉంది ఒకరికి అని ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోగలిగే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే ఆయన మరణించి తిరిగి లేచిన సందర్భాన్ని, ఆయనను గురించి, ఆయనను అనుసరించేవారు, ఆయనను వెంబడించేవాళ్ళు జరుపుకుంటున్న ఒక ప్రత్యేక సందర్భం. ఆ మాటకొస్తే మనం ప్రతి ఆదివారాన్ని ఏమంటాము అని అంటే, దాన్ని ఏమంటాం? ఆదివారాన్ని పునరుద్ధాన దినం అంటాం. దాన్ని విశ్రాంతి దినం అనం. విశ్రాంతి దినం కాదు క్రైస్తవులు ఆచరించేది. పునరుద్ధాన దినాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన దినాన్ని ఆదివారంగా, దానిని మనం ఆరాధన దినంగా భావించి ఆరాధన చేస్తూ ఉంటాం. నిన్నటి దినం వరకు చాలా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మన స్థాయిలో, మనకు అందుబాటులో ఉన్న ఆలోచనల ప్రకారంగా. ఆయన సిలువ వేయబడి చనిపోయాడు అని, ఆయన అన్యాయానికి గురయ్యాడు, ద్రోహానికి గురయ్యాడు, తన శిష్యుడే, తనతో ఉండేవాడే అప్పగించుకున్నాడు, ప్రభువుని అమ్ముకున్నాడు. అప్పగించుకున్నాడు అంటే అమ్ముకున్నాడు. మిగిలిన వాళ్ళంతా నీతో ఉంటాం అనుకున్న వాళ్ళంతా ఆ క్షణంలో పారిపోయారు. ఆ తర్వాత కొందరు దూరం నుంచి వెంబడించారు, చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కొందరు స్త్రీలు అలాగే దూరం నుంచి చూస్తూ ఉన్నారు. పురుషులు, శిష్యుల్లో కొందరు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఆయన్ని చాలా ఘోరమైన రీతిలో, ఒక శాపగ్రస్తమైన స్థితిలో చంపారు, సిలువకేసి చంపారు. ఆయన మరణించాడు. తప్పించుకునే అవకాశాలు ఎన్నున్నా ఆయన తప్పించుకోలేదు. నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అని చెప్పాడు. కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళు గుచ్చారు, మేకులు కొట్టి సిలువ వేశారు, ఉమ్మారు, బట్టలన్నీ తీసేశారు, అవమానపరిచారు, నిందించారు. చాలా క్రూరంగా గడ్డపు వెంట్రుకలు పట్టుకొని పెరికారు. అవమానాన్ని కలిగించడం కోసం ఎర్రనంగి తెచ్చి ఇదే నీ రాజవస్త్రం అన్నారు. రాజదండం, ఒక రెల్లు తెచ్చి చేతిలో పెట్టి ఇదే నీ రాజదండం అన్నారు. అనేక రకాలుగా ఆయన్ని అవమానపరిచి సిలువ వేశారు. సిలువ వేయబడిన తర్వాత మార్గంలో వెళ్ళేవాళ్ళు తల ఊపుకుంటూ, మెస్సీ అన్నావుగా, క్రీస్తుని అన్నావుగా, దిగిరా అన్నారు వాళ్ళు. ఈయనతో పాటు మరో 2 దొంగల సిలువ వేయబడ్డారు. ఒకడంటున్నాడు ఆయన చూసి, నువ్వే క్రీస్తు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అని అన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఒక సైన్యాధిపతి వచ్చి ఆయన ప్రక్కలో ఈటితో పొడిచాడు, బళ్ళెంతో పొడిచాడు. పొడవగానే రక్తం, నీళ్లు కారాయి. అప్పటికే ఆయన చనిపోయాడు అన్న వార్త వారికి తెలిసింది, అర్థమైపోయింది. పిలాతుకు కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత అరిమతయి, యోసేపు, నికోదేము వచ్చారు. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని తీసుకొని సమాధి చేశారు. సమాధి జరిగిపోయింది. అంతటితో యేసుక్రీస్తు ప్రభువారి భౌతిక, శారీరక జీవితం ఈ భూమి మీద ముగిసిపోయింది. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? సిలువకు మరోవైపు ఉంది, సిలువకు మరోవైపు ఉంది, మరొక పార్శ్వం ఉంది. ఆ మరో పార్శ్వాన్ని
అర్థం చేసుకోగలిగితే, ఆలోచించగలిగితే ఈరోజు పునరుద్ధానం యొక్క విలువ, ఆ ఘనత, ఆ ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోగలుగుతాం. నేను ఇక్కడ ఈరోజు ఎలాంటి లాజికల్గా నేనేం మాట్లాడదలుచుకోలేదు పునరుద్ధానం గురించి. నేను అలా మాట్లాడిన కనీసం ఒక 15-20 ప్రసంగాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. పునరుద్ధానం గురించి నేను మాట్లాడిన ప్రసంగాలు నేను అలా మాట్లాడాలనుకోవట్లేదు. ఈరోజు నేను చాలా ప్లెయిన్గా ఒక విశ్వాసికి దేవుడు దాచి ఉంచిన నిత్యత్వపు ఆశీర్వాదాలు పునరుద్ధానం వలన ఎలా కలిగాయి, లేక సిలువకు మరోవైపు అసలు ఏముంది, అవతల ఏంటి, అవతల ఏముందో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు, అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని అంటే వాళ్ళకి ఇది నమ్మశక్యంగా అనిపించలేని పరిస్థితి. వాళ్ళకి మనం నిరూపించడానికి మనకున్న ఏకైక ఆధారం ఏంటి అని అంటే, ఏంటి ఏకైక ఆధారం చెప్పాలి, చెప్తారా? ఏకైక ఆధారం ఏంటి? యేసు పునరుద్ధానుడు అంటే ఏకైక ఆధారం ఏంటి? ఎత్తుకుపోయారంటున్నారుగా, అందులో నుంచి ఎత్తుకుపోయారంటున్నారుగా. ఖాళీ సమాధి రైటే, ఎందుకు ఖాళీ అయిందంటే అది ఎత్తుకుపోయారంటున్నారు వాళ్ళు, నమ్మమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని ఎక్కడ తీసుకెళ్ళి చూపెడతాం? సమాధి దగ్గరికి మనం మన పక్కింటోడికి చెప్పాలి సువార్త. సమాధి దగ్గరికి మనం ఎక్కడ తీసుకెళ్ళగలం వాడిని? ఇప్పుడు ఏకైక ఆధారం ఏంటి? ఒకే ఆధారం అంటున్నాను నేను. ఒకే ఆధారం ఏంటి? వాడెందుకు నమ్ముతాడు బైబిల్ని? మీరు రాసుకున్నారంటాడు. ఎవరు అంది? మనమే. ఆధారం ఎవరో కాదు, ఆధారం ఎవరు? మనమే. ఒరే పిచ్చోడా, ఎందుకు నమ్మామంటే వాడికి తెలియదు, నా నమ్మకం గురించి వాడికి అర్థం కాలేదు. నేను ఇలా ఉండటానికి గల కారణం ఆయన పునరుద్ధాన ప్రభావం. కనుక నేనే సాక్షిని. యేసు పునరుద్ధానానికి ఇక్కడ కూర్చున్న మనమందరం ఏంటి ఇప్పుడు? సాక్షులం. మన జీవితం సరైందే అయితే, ఆయన చెప్పిన, ఆయన నిర్దేశించిన పద్ధతిలో, ఆయన ఇచ్చిన కొలతల్లో ఉంటే నువ్వే సాక్షివి. ప్రభువు ఆ పెద్ద వాక్యం ఇచ్చాను, చాలా గొప్ప వాక్యం ఇచ్చాను, అది తీసుకొని ఊరంతా తిరగండి అనలేదు ప్రభు. ఏమన్నాడు? లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 48వ వచనం, చాలా చిన్న లైన్, హాఫ్ లైనే ఉంటుంది చూడండి. 24:48. ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు ప్రభు. ఎవరు సాక్షులు చెప్పాలి మళ్ళీ? మనమే. నువ్వే సాక్షివి. యేసు పునరుద్ధానుడా కాదా? లాజికల్ ఎవిడెన్స్ మనం చెప్పనక్కర్లా, తర్కం చేయనక్కర్లేదు. ప్రభువే అన్నాడు. ఎవరు సాక్షులు? మీరే అంటున్నాడు. నేనే సాక్షిని, నా బ్రతికే సాక్ష్యం. నువ్వే సాక్షివి, నీ బ్రతికే సాక్ష్యం కావాలి. కనుక సిలువకు అవతల మరొకటి ఉంది, సిలువకు అవతల మరేదో ఉంది. దాన్ని మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓ దైవజనుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ ఎగ్జాంపుల్, ఆయన పేరు సుధాకర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. బహుశా పూర్తి పేరు నాకు తెలియదు, ఆయన చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన ఒక 15 years బ్యాక్, 20 years ఆ టైంలో డిబేట్లు చేసేవాడు. టీవీల్లో కనీసం వాక్యం రాకముందే ఆయన బహిరంగంగా డిబేట్లు చేసేవాడు. దేని గురించి? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి. ఆయనకు జాష్ మెక్డెవల్తో ఆయన ఓ చిన్న మెయిల్ ద్వారా పరిచయాలు ఏర్పడి ఆయన నుంచి సబ్జెక్ట్ తీసుకున్నాను అని చెప్పగా నేను విన్నా. ఆయన ఇలా చెప్పాడు ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ ఊర్లో క్రిస్మస్ పండుగ వచ్చిందంట. ఆ పండగకు వాళ్ళందరూ క్రిస్మస్ ట్రీలు, నామకార్థపు భక్తి జీవితం కలిగి ఉన్న సమయంలో క్రిస్మస్ ట్రీ కోసం సరివి చెట్లు అంటాం తెలుగులో, ఫీర్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఆ సరివి చెట్లు గుంపుగా ఎదుగుతుంటాయి కదా, ఆ చెట్లు తీసుకొని వచ్చి గుమ్మాల్లో వాళ్ళు నాటేవాళ్ళు అనమాట. గుమ్మాల్లో నాటి వాటికి లైట్లు, అప్పుడు లైట్లు లేవులేండి, గ్రీటింగ్ కార్డ్స్ పెట్టేవాళ్ళు, దాన్ని అలంకరించేవాళ్ళు.
ఆ కొమ్మలు తేవడం కోసం పలానా చోటు ఉంటాయి అని ఎవరో చెప్తే వెళ్ళారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కనబడుతున్నాయి. చెట్లు దగ్గరకు వచ్చాయిలే అని ఒక ముగ్గురు స్నేహితులు కలిసి ఆ కొమ్మలు తేయడానికి వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ వరకు వెళ్ళేసరికి వీళ్ళకంటే ముందుగా ఒక ఆయన కావిడి వేసుకొని వస్తున్నాడు. ఆ చేలో వేసుకొని వస్తా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆయన ఎటు నడిచి వెళ్ళిపోయాడు వీళ్ళు చూడలేదు. ఆయన వెళ్ళిపోయాడు మొత్తానికి. సరే, చెట్లు అక్కడే ఉన్నాయి కదా, వెళదాం అనుకునేలోపు ఒక పెద్ద కాలువ వాళ్ళ ముందు పారుతూ ఉంది. చాలా పెద్ద కాలువ, ఒక 20-25-30 ఫీట్ల వెడల్పులో ఒక కాలువ పారుతూ ఉంటే వాళ్ళు మొక్కలు చూసుకుని అనుకున్నారు, ఒరే నీకు ఈతొచ్చా అన్నారు. పక్కన ఉన్న ఒక సుధాకర్ గారు అన్నాడంట. ఆయన అన్నాడు, నాకు రాదు అన్నాడు. మరి నీకొచ్చా అంటే నాకు రాదు అన్నారు. మూడో ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంత పని అయింది, మనలో ఈత వచ్చిన వాడు ఒక్కడు కూడా లేడే అని అనుకున్నారంట. సరేలే అని ఆ ఒడ్డు మీదే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వెళ్ళారు వీళ్ళు ముగ్గురు. 4 అయిపోయింది సాయంత్రం. ముగ్గురు ముచ్చట పెట్టుకుంటూ ఉండగా ఏ వ్యక్తి ఉదయం చూశారో కావిడేసుకుని వెళ్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి వీళ్ళు కాలువ అన్నారు చూడు, ఆ కాలువ మీద నడిచి వస్తా ఉన్నాడు. వీళ్ళు చూశారు. ఆ కాలువ మీద నడిచి వస్తూ ఉంటే వీళ్ళు నిర్గాంతపోయి ఆశ్చర్యంగా చూశారు. కారణం ఏంటంటే ఆయన ఏమి నీటి మీద నడవలేదు. వీళ్ళు కాలువ అనుకున్నది జానెడలోతే ఉంది అనమాట. వీళ్ళు పెద్ద కాలువ 20-25-30 ఫీట్ల వెడల్పులో పారుతుంది అని భయపడి ఈత రాని కారణం చేత కాలు కూడా పెట్టలేదు అందులో వీళ్ళు. అయితే ఆయన ఏం చేశాడు అని అంటే, జానెడ కంటే ఒక్కో చోట తక్కువే ఉంది, సౌండ్ అవుతుంటే ఏంటి సౌండ్ అని చూశారు ఆ కాలువ వైపు. విషయం ఏంటంటే పంట పొలాలకి వెళ్ళవలసిన చిన్న కాలువ ఏమైంది, కట్ట తెగిపోయి అక్కడ పల్లంగా ఉండిన కారణం చేత అదంతా నీళ్లు నిండాయి అన్నమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎటు చూడలేకపోయారు, ఇది పెద్ద కాలువ, ఇది ఎంత లోతు ఉందో మనకి ఈత రాదుగా అని ఆగిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు నడిచి వెళ్ళడానికి వీళ్ళు నడిచి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అయ్యయ్యో, లోతు తెలియదు వీళ్ళకు. ఆయనకు తెలుసు, ఆయన వెళ్ళాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు. వీళ్ళు మొక్కలు చూసుకుని అనుకున్నారు, ఎంత పని అయిపోయింది. ఒకవేళ ఆయన వెళ్ళేది కనుక చూసినట్లయితే వీళ్ళకి ధైర్యం వచ్చి వీళ్ళు కూడా ఏమైపోయేవాళ్ళు, ఆయన వెనక వెళ్ళేవాళ్ళు. మనం చూడలేదు కాబట్టి మనం వెళ్ళలేకపోయాం. పోనీ మనమైనా కాలు పెడదామంటే అదేంటో తెలియనప్పుడు పెట్టలేం, భయం కనుక, అదేంటో తెలియదు కనుక మనం కాలు పెట్టలేకపోయాం. ఈ స్టోరీ నేను మీకెందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం మనకేమి నేర్పిస్తుంది అనంటే, నేను మరణించి తిరిగి లేచాను, ఒకరోజు మీరు కూడా మరణించి తిరిగి లేస్తారు అని ప్రభువు చెప్పాడు. అయ్యో, మరణించిన తర్వాత ఏమైపోతుందో, మరణం అవతల ఏముందో చూసొచ్చారా ఎవరైనా? చూడలేదు మనం ఎవరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు, మళ్ళీ వచ్చి చెబుతున్నాడు మరణం అవతల ఏముంది అని అంటే జీవముంది, నిత్య జీవముంది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెబుతుంది దేవుని వాక్యం. ప్రకటన గ్రంథం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, వినండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. యేసుక్రీస్తు నేను చావలేదు అనడం లేదు, నేను చనిపోలేదు అని అనడం లేదు. ఏమంటున్నాడు? నేను మృతుడనైతిని కానీ నేను యుగయుగాలు ఏమై ఉన్నాను, సజీవుడినై ఉన్నాను అని చెప్పాడు. నేను 3 తలంపులు మనం చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం 15 వచనాల వరకు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను 3 తలంపులు 3 వ్యక్తులను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ 3 తలంపులు ఆలోచన చేయడానికి మొదట స్త్రీలను గురించిన ప్రస్తావన జరుగుతుంది. ఆ తర్వాత ప్రభువును గురించిన ప్రస్తావన, మూడోది విశ్వాసులైన ఆత్మీయుల గురించిన ప్రస్తావన. మొదటి 4 వచనాల్లో ఒక వివరం చెప్పబడుతూ ఉంది. ఆ వివరం ఏంటి అని అంటే, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అనే ప్రస్తావనతో 28వ అధ్యాయం ప్రారంభించబడుతుంది. సమాధి దగ్గర ఉన్న స్త్రీలకు సిలువ యొక్క మరోవైపు, మొదటి పాయింట్ ఏంటంటే సమాధి దగ్గర ఉన్న స్త్రీలకు సిలువ యొక్క మరోవైపు. ఒకవైపు ఏం చూశారు ఇప్పటి వరకు? అవమానం, నింద, దెబ్బలు, శాపగ్రస్తమైన మరణం, నిరాశ, నిస్పృహ, భయం, ఆందోళన, ఇవన్నీ కమ్మినాయి వాళ్ళకు. మరోవైపు ఏముంది? మరోవైపు ఏంటి?
యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తారు అనే నమ్మకం వాళ్ళల్లో బహుశా సన్నగిల్లిపోయింది. సన్నగిల్లిపోవటానికి కూడా కారణం ఏంటి అని అంటే, ఇంత ప్రభావం కలిగిన వాడైతే ఇంత దౌర్భాగ్యమైన మరణాన్ని ఎలా పొందుకుంటాడు ఆయన అనేది వాళ్ళ భయం, వాళ్ళ ఆందోళన. అందుకని విశ్రాంతి దినం మౌనంగా ఉన్నారు. ఆ చనిపోయిన రోజే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని ఉండాల్సి ఉంది. సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు అనే మాట మార్క్స్ వార్తలో చదువుతాం. ఈ స్త్రీలు 16వ అధ్యాయం 3వ వచనంలో 1, 2, 3 వచనాల్లో కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇలా అనుకుంటూ అది దాచిపెట్టుకున్నారు. తెల్లవారుజామున ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే ఏమనుకుంటూ బయలుదేరారు, ఈ రాయి మన కొరకు ఎవరు తీస్తారు, ఎవరు దొర్లిస్తారు, ఆ రాయి చాలా పెద్దది కదా, ఎవరు తీస్తారు అనే మాటను మనం చూస్తాం. ఎవరు తీస్తారు చదవండి. సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవరు పొర్లిస్తారు, చాలా పెద్ద రాయి కదా అది, అందుకని ఎవరు పొర్లిస్తారు అని అనుకుంటూ బయలుదేరి వచ్చారు. ఈ స్త్రీలు ఎవరో మనం లూకాసు వార్తలో చూస్తాం. 8వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఈ మాట మనం చదువుతాం. ఈ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో సహకరించిన వారు అనే మాటను మనం చూస్తాం. మత్తయి కూడా వీళ్ళెవరో కొన్ని మాటలు రాశాడు, లూకా రాశాడు, మార్కు కూడా రాశాడు. ఎవరంటే వీళ్ళంతా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి వచ్చి, తర్వాత క్లోపా భార్య కూడా ఉంది అనే మాట మనం చదువుతాం. మరికొందరు స్త్రీలు అనే మాట. యోహాన్ అయితే మరియ మగ్దలీన ఒక్కతే వచ్చింది అని రాస్తాడు. కొంత సమదృక్పథ స్వార్థలుగా కనబడుతున్నప్పటికీ కూడా చాలా విషయాలు కొంత వేరియేషన్తో సువార్థికులు రాశారు. దానికి కారణాలు లేకపోలేదు. మనం ఆ కారణాల గురించి ఆలోచించడానికి మనకి ఇది సమయం కాదు. మళ్ళీ ఎప్పుడైనా అలాంటి విషయాల గురించి ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతర సువార్థికులు కూడా ఈ స్త్రీలను గురించిన ప్రస్తావన చేశారు. సమాధి మీద రాయి ఎవరు దొర్లిస్తారు అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడికి రాగానే ఒక వింత జరిగింది. ఏంటి ఆ వింత? మత్తయి ఏం రాశాడు, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత ప్రభావానికి భూకంపం, దేవుని శక్తి, దేవుని ప్రభావానికి భూకంపం కలిగిన సందర్భాలు మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. అలాగే యేసుక్రీస్తు చనిపోయిన రోజు కూడా భూకంపం వచ్చింది కాదు, 51వ వచనంలో ఉంటుంది చూడండి. భూకంపం కలిగింది, బండలు బద్దలైపోయినాయి అనే మాటను చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు కూడా. ఇక్కడ జరిగిన 4 ప్రత్యేక కార్యాలు ఏంటి అని అంటే, బండ దొర్లించబడింది, సమాధి ఖాళీగా కనబడుతుంది, దూత ఎలా ఉన్నాడంటే మెరుపులా ఉన్నాడు అనే మాట చూస్తాం. 2వ వచనం 3వ వచనం ప్రారంభంలో మెరుపులా ఉన్నాడు అని అంటున్నాడు. అతని వస్త్రాలు చాలా తెల్లగా ఉన్నాయి. మెరుపు రూపమే వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఒక మెరుపులా కనబడుతున్నాడు ఆ దూత. తర్వాత కావలి వాళ్ళు ఏమైపోయారు, చచ్చిన వాళ్ళలాగా అక్కడ పడిపోయారు. ఈ 4 ప్రత్యేక కారణాలు ఈ స్త్రీలు చూశారు. కాబట్టి ఆ సంఘటనను ఈ స్త్రీలు ఈ 4 ప్రత్యేక కార్యాలు చూసిన తర్వాత ఈ స్త్రీలలో 2 ఒకేసారి ప్రారంభం. ఏంటంటే మొదటిది భయంతో కూడిన ఆనందం వాళ్ళల్లో కలిగింది. భయంతో కూడిన ఆనందం, భయము ఆనందం 2 కలగలిపి వచ్చినట్లుగా మనం 5వ వచనంలో చూస్తాం. చూడండి, దూత స్త్రీలను చూచి భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. 8వ వచనం చూడండి, వారు భయముతోనూ మహా ఆనందంతోనూ. భయం వేసిన వాడు ఆనందపడగలడా? భయం వేసిన వాడు ఆనందపడగలడా? ఆ భయం పోయిన తర్వాత ఆనందం ప్రారంభమైంది. కానీ వీళ్ళలో ఒకటేసారి 2 ప్రారంభమైనాయి. ఎందుకు అలా ప్రారంభమైనాయి అని అంటే, ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచాడు, దూత చెప్తున్నాడు లేచాడు అని. భయం దేనికి? అంత గొప్ప సైనికులే చచ్చిన వాళ్ళలాగా శవాల్లాగా పడిపోయి ఉన్నారు. దూత చాలా పవర్ఫుల్గా శక్తివంతుడిగా కనబడుతున్నాడు, మెరుపులా కనబడుతున్నాడు. బండ తొలగించబడింది, భూకంపం వచ్చింది. వీటన్నిటిని చూసి ఒక పక్కన భయం, మా ప్రభు లేచాడని, ఒక పక్కన ఆనందం, భయంతో కూడిన ఆనందం. సమాధి అవతల వీళ్ళకి ఏం దొరికింది అని అంటే, సిలువ అవతల, సమాధి అవతల కంటే సిలువ తర్వాత, సిలువ మరో పార్శ్వం వీళ్ళకి ఏం కలిగింది అని అంటే ఆనందం దొరికింది. భయం కలిగిన అది ఎక్కువసేపు నిలబడలేదు. ఆ భయం వీళ్ళకి ఆనందం కలిగింది. ఇదో వింత అనుభూతి వాళ్ళకి కలిగింది, భయంతో కూడిన ఆనందం. ఆ పునరుద్ధాన వార్త
ఈ 2 రకాల స్థితికి వాళ్ళని నడిపించినట్లుగా మనం చూస్తాం. మనం 5వ వచనంలో ఆ దూత అంటున్నాడు, భయపడకండి అని అన్నాడు. మీరు భయపడకండి. దేవుని మహిమతో దిగి వచ్చిన పరలోకపు దూత అంటున్నాడు, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడవలసిన అవసరం లేదు? ఆయన లేచి ఉన్నాడు. 6వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఎలా లేచాడు అంటున్నాడు దూత? ఆయన ఏం చెప్పాడో గతంలో అదే జరిగింది, అదే చేశాడు. ఆయన లేచాడు అని చెప్తున్నాడు. పరలోకం నుంచి వచ్చిన దూతతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకు ఒక ప్రత్యేక అనుభూతి కలిగింది. ఆయన లేచాడు అని చెప్తున్నాడు. వీళ్ళు ఆయన లేవడు, ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉండటం కోసం సుగంధ ద్రవ్యాలు పూయాలి అని ఖర్చు పెట్టి మరి ఆ సుగంధ ద్రవ్యాన్ని ఆ స్త్రీలు తీసుకొని వచ్చారు. ఆ సుగంధ ద్రవ్యం తెచ్చారు. కానీ అంతకంటే ఆనందం వాళ్ళకి కలిగింది, ఆయన సమాధిలో లేడు. ఈ ఆనందం ఒక బలమైన భావోద్వేగం, ఖాళీ సమాధిని చూసిన ఆనందం. ఆయన అంటున్నాడు గలిలేకి వెళ్తున్నాడు అనే మాట. ఆయన ఇక్కడ లేడు, గలిలేకి వెళ్తున్నాడు. త్వరగా 7వ వచనంలో చూడండి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో ఆయన గలిలేలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. ఈ స్త్రీలు మరోవైపు ఏం చూశారు అని అంటే 3 చూశారు. ఒకటి, భయంతో కూడిన ఆనందాన్ని అనుభవించారు. రెండవది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఏం కలిగింది, ఆ సిలువ మరోవైపు వాళ్ళు నేర్చుకున్నది, చూసింది, గుర్తించింది ఏంటంటే, రెండవది 9వ వచనంలో చూస్తాం, వాళ్ళు ఆయన్ను ఆరాధించారు. ఆనందం కలిగింది, తర్వాత వాళ్ళు ఆరాధన చేశారు. 9లో ఏముంది, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కారనే మాట. గలిలయలో కలుస్తానని చెప్పిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళగానే మార్గమధ్యంలోనే కలిశాడు. వాళ్ళకు గలిలయలో కలుస్తానన్నవాడు ఎక్కడ కలిశాడు? వీళ్ళను మార్గమధ్యంలోనే కలిశాడు. అడిగి ఊహించిన దానికంటే తొందరగా పనులు చేసేవాడు, అత్యధికంగా చేసేవాడు. ఆయన గలిలయ వరకు ఎందుకులే, మధ్యలోనే కలిసి వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. మధ్యలోనే కలిసి ఆరాధనను అందుకున్నారు. వాళ్ళు ఆయనకు మొక్కారు అనే మాట. ఈ స్త్రీల విషయంలో సిలువకు మరోవైపు ఏంటి అని అంటే, మరోవైపు ఏమర్థమవుతుంది అని అంటే, ఆరాధన కలిగి ఉంది. శవాన్ని కాదు వాళ్ళు ఆరాధన చేసింది, సజీవుణ్ణి వాళ్ళు ఆరాధన, సమాధిని కాదు వాళ్ళు ఆరాధన చేసింది, సజీవుణ్ణి ఆరాధన చేశారు. మృతుడైన వాడిని కాదు, మృతుడై తిరిగి లేచిన వాడిని వారు ఆరాధన చేశారు. సజీవుడు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు, సజీవుడు వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆయన్ని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అర్థమైంది. ఖాళీ సమాధి చూసిన మొదటి సాక్షులు ఎవరంటే స్త్రీలు. దేవుడు స్త్రీలకే మొదటి ఆధిక్యతను కలగజేశాడు. పురుషుల్లో పేతురు చూసినట్టున్నాడు. తర్వాత పరిగెత్తుకుని వచ్చి, మిత్రులారా, ఆయన తిరిగి లేచాడన్న వార్త మొదటిగా వారు సజీవుడైన వాడిని చూచిన వారు స్త్రీలు. 8వ వచనంలో ఆనందంతో ఆ వార్త శిష్యులకు చెప్పడానికి పరిగెడుతూ ఉండగా మధ్యలో వచ్చి, ఏం చెప్తారు మీరు? మేమే సమాధి ఖాళీ ఉంది అని మాత్రమే చెప్తారేమో వాళ్ళు వెళ్ళి. కానీ ప్రభు అది కాదు చెప్పాల్సింది, మేము ఆయన్ని చూసాం అని చెప్పాలి అని మధ్యలో వాళ్ళకి కలిశాడు ఆయన. ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఆయన కలవలేదనుకో, సమాధి దగ్గరికి వెళ్ళాం కానీ సమాధి అంతా ఖాళీగా ఉంది, ఒక దేవదూత కనపడ్డాడు అక్కడ, మెరుపులా ఉన్నాడు, మరి దేవదూత కాదు మరి ఏంటో మాకు అర్థం కాల, సైనికులందరూ మూర్చొచ్చిన వాళ్ళలాగా చచ్చిన వాళ్ళలాగా పడిపోయి ఉన్నారు, మాకేం అర్థం కాల, ఇంతే చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు వెళ్ళి? మేము ఆయన్ని చూసాము. 9వ వచనం మళ్ళీ చదవండి అర్థవంతంగా. శుభమని చెప్పాను, వచ్చి పట్టుకున్నారా? పట్టుకున్నారు కాదు, ఇప్పుడు చెప్తారు వాళ్ళు, మేము ఆయన పాదాలని పట్టుకున్నాం పేతురన్నా. పేతురన్న దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి? అన్నా మేము పట్టుకున్నామన్నా, మేము చూసామన్నా మన ప్రభువుని. దేవదూత మాకేం చెప్పాడన్నా? ఏం చెప్పాడు దేవదూత? భయపడొద్దని చెప్పాడన్నా. మేము ఆయన్ని చూసామన్నా, మొక్కేమన్నా, మాట్లాడాడన్నా ఆయన మాతో. ఆనందంతో ఈ వార్త మీకు చెప్పడానికి వచ్చాం. మీకు చెప్పమని ఆయనే మమ్మల్ని పంపించాడన్నా. ఇప్పుడు ఆయన కనపడిన తర్వాత చెప్పడానికి, కనబడక ముందు చెప్పడానికి తేడా ఏమంటుంది చెప్పండి? భోజనం రుచి చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పడానికి, తినకుండా బాగానే ఉందని చెప్పడానికి, రెండింటికున్న వ్యత్యాసం ఏంటి? అందుకే 34 కీర్తనలు మనం ఏమైనా చదువుతాం, రుచి చూచి ఎరిగి తిని రుచి లేకపోతే ఎరగం.
ఆ ఎరిగినది తప్పే, అబద్ధం. వీళ్ళు రుచి చూచారు, పునరుద్ధాన అనుభవాన్ని వీళ్ళు చూశారు. సిలువకు మరోవైపు కొత్తదైన ఒక అసాధారణ స్థితిని వీళ్ళు చూశారు. ఆయన సజీవుడు. ఇదే శుభవార్త. ఈరోజు శుభవార్త ఏంటి అనంటే, యేసు మృతులలో నుంచి తిరిగి లేచాడు. యేసు సజీవుడు. ఆయన నిర్జీవుడు కాదు, ఆయన సజీవుడు. నా కోసం ఎంతో బాధపడి, నా కోసం శ్రమపడి, దెబ్బలు తిని, అవమానం చెంది, నిందించబడి, తిరస్కరించబడి, సిలువలో చనిపోయి సమాధి చేయబడి ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. సజీవుడైన వానిని ఆరాధించండి. అందుకే ఆ దూత అంటున్నాడు 6వ వచనంలో, ఆయన తాను చెప్పినట్లే లేచాడు, చెప్పినట్లుగానే లేచాడు. లూకా మరోరాగా రాస్తాడు, సజీవుడైన వానిని మీరు ఎక్కడ వెతుకుతున్నారన్నాడు? మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సమాధుల్లో ఉండడు ఆయన, సమాధులలో లేడు ఆయన, ఆయన సజీవుడు అనే మాట. వీళ్ళ సిలువకు మరోవైపు మొదటి అనుభూతి ఏంటంటే భయంతో కూడిన ఆనందం అయితే, వీళ్ళకి కలిగిన రెండవ అనుభూతి ఏంటంటే ఆరాధన అయితే, మూడవ అనుభూతి 10వ వచనంలో చెప్పాడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నా, భయపడకుడి. మీరు శిష్యుల దగ్గరికి వెళ్ళి, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, నన్ను అనుసరించే వాళ్ళందరి దగ్గరికి గలిలేకి రమ్మని చెప్పండి, అక్కడ మీట్ అవుతా వాళ్ళందరినీ. ఏం చేయాలో చెప్పబడుతుంది, ప్రకటన చేయండి అన్నాడు. సజీవుడైన వాడు అక్కడ కలుస్తాడు మిమ్మల్ని అని చెప్పండి. ప్రకటన. పునరుద్ధాన అనుభూతి కలిగిన వాడు రక్షించబడిన వాడవుతాడు. రక్షించబడిన వాడు ఈ 3 ప్రత్యేకంగా ఆనందిస్తాడు, ఆరాధిస్తాడు, ఆయనను ప్రకటిస్తాడు. ఆయనను ప్రకటిస్తాడు. ప్రకటించేవాడే నిజంగా రక్షించబడిన వాడు. పేతురు ఏమన్నాడు ఆ రోజు? మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేం. మీరు బంధించి కొడతాం, చంపుతాం అని చెప్పినా సరే, మేము ఈ పునరుద్ధాన వార్తను ప్రకటించకుండా మేము ఉండలేమండి అని చెప్పారు. మేము ఉండలేం. ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్ళి పునరుద్ధానాన్ని ప్రకటించారు. ఇది ఒక ఆజ్ఞగా చెబుతున్నాడు ప్రభువారు వాళ్లకు. మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి. పునరుద్ధానం ఓ మంచి కథలాగా భావిస్తారు చాలామంది, కానీ నూతన కార్యాచరణకు పునరుద్ధానం ఒక ప్రారంభం మిత్రులారా. నూతన కార్యాచరణకు పునరుద్ధానం ఒక ప్రారంభం. ఒక వ్యక్తి నూతన జీవితాన్ని జీవించడానికి పునరుద్ధానం ప్రారంభం అవుతుంది. పునరుద్ధానం ఒక శుభవార్త. శుభవార్తను పంచుకోవాలి కనుక వెళ్ళి శిష్యులకు చెప్పండి అని అన్నాడు. శుభవార్త, మంచి వార్తను పంచుకోవాలి, మంచి వార్తను అనేకులకు అందించాలి. ఆ ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది మిత్రులారా. నిజంగా రక్షించబడిన వాడు, నిజంగా వెలిగినవాడు, నిజంగా వెలిగించబడుతూ ఉన్నవాడు ఇతరులకు సువార్త చెప్పకుండా, సాక్ష్యం ఇవ్వకుండా, యేసు ప్రేమను చెప్పకుండా, ఆయన సిలువ శ్రమను చెప్పకుండా, ఆయన పునరుద్ధానాన్ని చెప్పకుండా ఉండలేడు. పేతురు అన్న మాటే ఈ వ్యక్తి కూడా అంటాడు. ఏమని? కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేమండి. మిత్రులారా, చెప్పండి. ఇంట్లో వాళ్ళే, బంధువులు ఎవరో ఉంటారు. మీరు చెప్పారా? మీరు నమ్మమని చెప్పారా? మీరు ప్రభు సన్నిధికి వాళ్ళని, మీ తోటికోడల్ని, లేకపోతే ఎవరో మీరు చెప్పారా అంటే వీళ్ళు చెప్పే గొప్ప జవాబు ఎలా ఉంటుందంటే, మనోళ్ళు చెప్పేది, ఓ వాళ్ళు నమ్మరండి. ఏంటండి వింటున్నారా? ఏంటంటే వాళ్ళు నమ్మరండి. ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్ముతారు? మనం సరైన వాళ్ళం అయితే, మన బంగారమే మంచిదైతే వాళ్ళు ఎందుకు నమ్మరు? వాళ్ళు నమ్మకపోవటానికి కారణం ఎవరు? మనమే. సజీవుడైన వాడిని అనుసరించే వ్యక్తులంగా మనం సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు నమ్మరు? వాళ్ళు ఎందుకు అంగీకరించరు? మనం చెప్పే సువార్తే కాదు, ఏ మాట నమ్మరు. మన కర్మకి మనం చెప్పిన ఏ మాట వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరు? మనం ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. చాలా చాలులే అంటారు. నువ్వు చెప్పింది చాలులే, బడాయి బాగానే చెప్తావు, నువ్వే సరిగ్గా లేవు కానీ మాకు చెప్తావా అంటారు అన్నమాట. కారణం, రక్షించబడిన వాడు
సరైన రీతిలో తన జీవితాన్ని, జీవన విధానాన్ని కొనసాగించుకోనందువలన వారి జీవితాలు ప్రభు సన్నిధికి రాకపోవడానికి కారణం ఆటంకకారులంగా, అడ్డుబండలుగా మనం నిలవబడ్డాం. ప్రభు దూత ఆ రాయి దొర్లించాడు. రాయి ఎందుకు దొర్లించాడు అని అంటే, లాజరు సమాధి దగ్గర రాయి తీయండి అన్నాడు. ఎవరన్నారు? ప్రభువే అన్నాడు. ఎవరు తీశారు? మనుషులే తీశారు. రాయి తీయక ముందు లాజరు బయటకు వచ్చాడా? రాయి తీసాక బయటకు వచ్చాడా? రాయి తీసిన తర్వాత ప్రేత వస్త్రములు చుట్టబడిన వాడై కదులుతూ బయటకు వచ్చాడు. అప్పుడు అన్నాడు, కట్లు విప్పి పోనీయండి, నడవలేకపోతున్నాడు, కాళ్ళకి చేతులకు చుట్టేశారు కదా ఆ బట్ట, పాపం బిగుసుకొని వచ్చినట్టున్నాడు లాజరు బయటికి, అవి విప్పండి అని అన్నాడు. కానీ ప్రభువుకి అలా జరగలేదు. ఆయన ఆల్రెడీ పునరుద్ధానుడు అయిపోయాడు. వీళ్ళు వచ్చేసరికేను ఆ పునరుద్ధాన ప్రభావానికే సైనికులు పడిపోయారు. ఆ దూత ఆ రాయి ఎందుకు తీశాడు వచ్చి అని దొర్లించి దాని మీద ఎందుకు కూర్చున్నాడంటే, సాక్ష్యం కోసం, లోపల లేడు చూడండి అనడానికి. ఆయన ఆల్రెడీ అప్పటికే వెళ్ళిపోయాడు బయటికి. పునరుద్ధాన శరీరానికి రాళ్ళు తీయనక్కర్లా, గది తలుపులు తీయనక్కర్లా, ప్రత్యక్షమయ్యాడు కదా. తర్వాత తలుపులు వేసి ఉండగానే ఆ ఇంట్లో వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. కనుక వీరి అనుభూతి, ఈ 3 రకాల అనుభూతి, భయంతో కూడిన ఆనందం, ఆరాధన, ఆజ్ఞ, వార్త చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు వచ్చింది. సిలువ మరోవైపు జరుగుతున్నవి ఇవన్నీ. సిలువతో అయిపోయినట్లుగా భావించారు వీళ్ళు కూడా. సిలువ మరోవైపు ఈ 3 జరిగినాయి వీళ్ళ జీవితాల్లో. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా సిలువకు మరోవైపు ఆయన విషయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. స్త్రీల విషయంలో సిలువకు మరోవైపు ఉన్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సిలువకు మరొక పార్శ్వం, మరొక వైపు ఉంది. అదేంటి అని అంటే, యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నమాట ఒకసారి చదవండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతడు ఏమయ్యాడు? 53వ అధ్యాయంలోనే ఆయన పునరుద్ధానుడు అవుతాడనే సూచన ఇచ్చేశాడు దైవజనుడు. దీర్ఘాయుష్మంతుడు, ఆయన ఆయుష్కి ముగింపు లేదు అని చెప్తున్నాడు. దీర్ఘాయుషు ఎంత? దీర్ఘం అంటే ఎంత? అది ముగింపు లేనంత దీర్ఘం. దీర్ఘాయుష్షు అంటున్నాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడగును. యెషయా శ్రమ, మరణం మాత్రమే కాకుండా పునరుద్ధానాన్ని గురించి కూడా ఆ దైవజనుడు ఈ సందర్భంగా మాట్లాడు. సిలువ నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. మనిషి పాపానికి ఆయన చెల్లించిన వెలమిత్రులారా సిలువ అంటే. ఆయన అన్నాడు బ్రతికి ఉన్న దినాల్లో, భూమి మీద శరీరంతో ఉన్న దినాల్లో, మార్కు సువార్త 10:45 ఒకసారి చూడండి. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులకు పరిచారం చేయుటకును ప్రతిగా, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి, చెల్లించడానికి, వెల చెల్లించడానికి ఈ లోకానికి నేను అందుకే వచ్చాను అన్నాడు. మన పాపాలకు వెల చెల్లించి మరణించి ఆయన తిరిగి లేచాడు. 11వ వచనంలో అన్నాడు, యెషయా 53:11, జనుల దోషమును భరించి అనేకులను నిర్దోషులుగా చేయడానికి వచ్చాడు. సిలువకు మరోవైపు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఏం జరుగుతుంది అంటే, తృప్తి అన్నాడు. మొదటి మాట తృప్తి కలిగింది. జనాలను విడిపించటం వలన ఆయనకి ఏం కలిగింది అన్నాడు? తృప్తి కలిగింది అని అన్నాడు. సంతృప్తి చెందాడు. తండ్రి సంతృప్తి చెందాడు, కుమారుడైన దేవుడు సంతృప్తి చెందాడు. తన సిలువ ద్వారా రక్షించబడే, నష్టపోకుండా కాపాడబడుతున్న ఆత్మల గురించి ఆయన సంతృప్తి చెందాడు. ఆ సంతృప్తి ఎంతటి సంతృప్తి అని అంటే, దాన్ని హెబ్రీ పత్రిక రచయిత ఇలా అన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను ఆయన నమ్ముకొని యుందుననియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్తాడంట. పరలోకంలో మనందరినీ ఒక గుంపుగా కూర్చుకొని మనందరి వైపు చేతులు చూపించి ఇలా అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్ళు, నా రక్తంతో కొన్న పిల్లలు వీళ్ళు,
అపరాధాలను నా రక్తంతో కడిగిన పిల్లలు వీళ్ళు. తన సిలువ ద్వారా రక్షించబడే ప్రాణాలు, ఆత్మల కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. మిత్రులారా, జనాల దోషాన్ని భరించాడు, సంతృప్తి చెందాడు కనుక ఆయన దీర్ఘాయుష్మంతుడే అయ్యాడు తప్ప తన ప్రాణాన్ని సంపాదించుకోవటం వలన ప్రాణాన్ని అప్పగించిన మరలా తిరిగి పొందుకున్నవాడిగా ఆయన మనం చూస్తాం. రెండోది, సిలువకు మరోవైపు యేసుక్రీస్తు గురించి ఏంటంటే తిరిగి కలుసుకోవడం. ఎవరిని కలుసుకుంటున్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో సిలువకు మరోవైపు ఏం జరుగుతుందో చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై అనే మాటను మనం చూస్తాం. యేసు తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆయన నిత్యం ఎదురు చూస్తున్నాడు. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాబోతుంది. ఈ కార్యక్రమం ముగించగానే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా తండ్రి దగ్గరికి చేరుకుంటాను, నా తండ్రితో ఉండబోతున్నాను. మరో 24 గంటల్లో ఆ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. ఏది? ఈ 13వ అధ్యాయంలో చెప్పిన తర్వాత మరి కొన్ని గంటల్లోనే ఆ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. కనుక తిరిగి కలుసుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ఏం జరుగుతుంది? తండ్రితో ఐక్యపరచబడడం గురించి మాట్లాడుతుంది. తండ్రి సన్నిధిలో ఆయన కనబడడం గురించి మాట్లాడుతుంది. తండ్రితో లీనమైపోవటం గురించి మాట్లాడుతుంది. ఆయన అప్పగించబడి, తిరస్కరించబడి, అవమానించబడి, కొట్టబడి, సిలువ వేయబడి, చంపబడి, సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన సమాధిలో లేడు. మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయన అమూల్యమైన వెల చెల్లించాడు. ఆ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి శిష్యులు ఏదో అనుకుంటున్నారు. ఏంటి, నేను చనిపోతాను, వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. వీళ్ళు చింతలో ఉన్నారు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే అంతటితో ఆయన జీవితం ముగిసిపోతుంది, మా జీవితం ముగిసిపోతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా అనుకోవడం లేదు. నేను మరొక లైఫ్ ఉంది, నిత్యత్వం ఉంది. చనిపోయిన తర్వాత నేను సమాధిలో ఉండను, తిరిగి లేపబడతాను, నిత్యత్వంలో తండ్రితో ఉండబోతున్నాను. సిలువకు వెళుతూ తండ్రిని కలుసుకునే ఆ విలువైన సమయం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తూ వచ్చాడు. ఆసన్నమైంది అంటూ మాట్లాడుతూ సిలువకి వెళ్ళేటప్పుడు నా సమయం ఆసన్నమైంది. ఆయన మరోవైపు ఏం చూశాడు? తండ్రిని కలుసుకుంటాను, సంతృప్తి చెందాడు. తండ్రిని కలుసుకోవటం యొక్క ఆనందం, ఆ విలువను శిష్యులకు కూడా పరిచయం చేశాడు. తిరిగి కలుసుకోబోతున్నాడు. మూడవది ఉంది, యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ అవతల మరోవైపు సిలువకు ఏముంది? మహిమ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలా ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. ఆయన గురించి పరలోకంలో ఆ దూతలు ఏమంటున్నారు? మహిమ, ఘనత పొంద అర్హుడని, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొంద గొప్ప స్వరంతో ఇవన్నీ ఆయన పొందటానికి. ఎందుకని ఇవన్నీ పొందటానికి కారణమయ్యాడు ఆయన? 12వ వచనం మొదటి లైన్లో, వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన సిలువ మరణం వలన మహిమ, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు పొందటానికి ఆయన అర్హుడైపోయాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఇంకా గొప్పగా రాశాడు. ముల్లోకాల్లో స్తుతికి ఆయన పాత్రుడు అని రాశాడు. ఎన్ని లోకాలు? అదేంటి ముల్లోకాలని కూడా ఉందా బైబిల్లో? అంటే నేను జనరల్ వాడుకలో, సాధారణ వాడుకలో చెప్పా, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి ఏమంటాడు 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 9-10 వచనాలు చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో ఒక లోకం, భూమి మీద ఉన్న వారిలో ఒక లోకం, భూమి క్రింద ఉన్న వారిలో ఇంకొక లోకం. ఎన్ని లోకాలు వచ్చినాయా లేవా? బైబిల్ ఆ భాష లేదు, కానీ ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే అది అంతేగా. 3 లోకాలలో ఆరాధనకు ఒకడే అర్హుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. 3 లోకాలలో వాళ్ళు ఆరాధించడానికి ఏకైక సమర్థుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే అనే మాటను మనం చూస్తున్నాం. యేసు సిలువకు ఆవలి వైపు ఏముంది అంటే పరలోకంలో మహిమ ఉంది, ఘనత ఉంది, స్తుతి ఉంది, స్తోత్రాలు ఉన్నాయి. ఆయన త్యాగం 3 లోకాల్లో మరవబడట్లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకునే ఫిలిప్పీ పత్రికలో
9-10 వచనాల్లో ఏమని అంటున్నారు? కంటిన్యూషన్ చేయండి. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాడు. 3 లోకాలలో హెచ్చించబడుతూ ఆరాధించబడుతున్నారు. ప్రతి నాలుక ఆయన్నే ప్రభువు అని చెప్పి గణపరుస్తున్నారు. ఇలా ఎందుకు జరిగింది అని అంటే ఆ పై వచనాల్లో చెప్పాడు పౌలు. ఏమని చెప్పాడు? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను ఏం చేశాడు? తగ్గించుకొని శిలువ మరణం పొందాడు. 8వ వచనంలో చెప్పాడు. శిలువ మరణం పొందాడు కాబట్టి ఆయన శిలువకు మరోవైపు ఏం జరిగింది? మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాడు అని చెబుతున్నాడు పౌలు. మిత్రులారా, నేను 3వ మాటని జ్ఞాపకం చేస్తా, 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మన కోసం శిలువ యొక్క మరొక వైపు, మన కోసం శిలువ యొక్క అవతలి వైపు మనం కూడా చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ఆనాడు ఆ స్త్రీలకు శిలువ యొక్క మరోవైపు వాళ్ళు ఏం చూశారు? భయంతో కూడిన ఆనందం, ఆరాధన, ప్రకటించడం. సూపర్, వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువకు ఆవల వైపు మరో 3 ఉన్నాయి. ఏమున్నాయి? తృప్తి, తండ్రితో కలుసుకునే ఒక అనుభూతి, పరలోకంలో ఘనపరచబడటం లేక మహిమపరచబడటం. మళ్ళీ మన గురించి కూడా 3 ఆలోచనలు చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. నేను చాలా క్లుప్తంగా తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా. మనకు సిలువకు అవతల వైపు మనకేముంది? ఇప్పుడు మనదన్నప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు నేనేమి బైబిల్లో లేని చెప్పను కాదు. ఇప్పుడు బైబిల్లో లేని చెప్తే ఇది ఎక్కడదంటారు? సిలువకు అవతల వైపు ఏముందంటే ఇప్పుడు మనమే చెప్పాలి. ఏముంది మనకు? పరలోకం ఉంది. ఏముంది? సిలువకు అవతల వైపే మనకు కలిగింది ఏంటి అని అంటే, మొదట రక్షణ కలిగింది. సిలువ ద్వారా, సిలువను బట్టి, సిలువ అనంతరం సిలువను నమ్మినందువల్ల మనకేం కలిగింది? పాపక్షమాపణ, రక్షణ కలిగింది. సిలువను బట్టి మాత్రమే సిలువ అవతల. కొత్త జన్మ గురించి మాట్లాడుతూ నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్లకు తీర్పు ఉండదు. అంటే వాళ్ళు రక్షించబడ్డారు. 36వ వచనం చూడండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎవరు? వాళ్ళు నిత్య జీవం గలవారు, వాళ్ళకి తీర్పు లేదు. 5వ అధ్యాయం రండి, 24, 25 వచనాలు చూడండి. నమ్మిన వారికి తీర్పు ఉండదు. చదవండి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం గలవారు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అని అన్నారు. రక్షణ కలుగుతుంది మనకు. సిలువ అవతల వైపు రక్షణ, నిత్య జీవం. సిలువ దగ్గర క్షమాపణ, రక్షణ, నిత్య జీవం దొరికాయి. ఆయనను అంగీకరించిన వాడు శిక్ష పొందడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఉందా? లేదా? లేదు. ఉంది అని అపరాధ భావం ఉందా? ఉంది అంటే సరి చేసుకోవాలి. ఉంది అని అపరాధ భావం పక్కన వాళ్ళకి చెప్పనక్కర్లేదు. మనం యథార్థంగా, కొంచెం అంత యథార్థంగా ఉందనుకోండి, మనసులోకి తొంగి చూసుకుందాం, మన లోపలికి మనం తొంగి చూసుకుందాం. మన మనసు చెప్పిద్ది నువ్వు ఇలాంటోడివని. మన మనసు చెప్పిద్ది. పక్కన వాళ్ళు చెప్తే ఒప్పుకోం, కానీ మనసు చెప్తే ఒప్పుకోమా? చచ్చినట్టు ఏడుస్తాం. మనసే చెబితే నిజమే కదా అని ముఖం మార్చేసుకుంటాం. పక్కన వాళ్ళు చెబితే మార్చుకోం, నిప్పులు కక్కుతాం. కనుక మనసులోకి తొంగి చూడండి, మనసే చెబుతుంది. రక్షణ సిలువకు మరోవైపు మనం చూసుకున్నప్పుడు, సిలువకు అవతల వైపు మనం చూసుకున్నప్పుడు మనకు రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం దొరుకుతున్నాయి అని ఆయన చెప్పాడు. ఇంకొకటి, అవతల వైపు ఇంకేం కలుగుతుంది మనకు? ఆత్మీయులైన వారికి ఏం దొరుకుతుంది? హెబ్రీ పత్రిక 2వ మాట చెప్తున్నాం. 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు త్వరగా చదువుతారా?
ఇంత గొప్ప సాక్షి సమూహము థ్యాంక్ యూ, సూపర్గా చదివారు ఇద్దరు ఒకే స్వరంతో. ఏం చేశాడంటే ఆయన సిలువను సహించి, ముందు ఏముందని చెప్తున్నాడు, ఆనందం కోసం అవమానం సహించాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు, మీరు కూడా అలాగే చేయండి, సహించండి, ఓర్చుకోండి, పట్టుదల కలిగి ఉండండి అని చెప్తుంది ఆ 3 వచనాలు మనకు. ఓర్పుతో పట్టుదలతో పరిగెత్తండి అంటున్నాడు. మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో పరిగెత్తండి. పరుగు పందాలు, ప్రతి పరుగు పందానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది, ఒక లిమిటెడ్ ఏమంటారు దీన్ని, దూరం కూడా ఉంటుందన్నమాట. నియమించబడిన దూరం, నియమించబడిన సమయం ఉంటుంది ప్రతి పరుగు పందెంలో, అంతేనా? కానిస్టేబుల్, ఎస్ఐ, ఆ ఈవెంట్స్ వాళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది, దూరం కూడా ముందుగానే నిర్దేశించబడి ఉంటుంది. ఇన్ని నిమిషాల్లో ఇన్ని 100 మీటర్ల లేకపోతే ఇన్ని మీటర్ల ఏదో చెప్తారు, ఇంత పరిగెత్తాలి. మరి క్రైస్తవుడి పరుగు, ఈ క్రైస్తవుడి పరుగు ఏంటి, ఎప్పటికి ఇది పూర్తవుతుంది? క్రైస్తవ జీవితం కొన్ని మీటర్ల పరుగు పందెంతో పోల్చబడలేదు. ఇది పూర్తి స్థాయి మ్యారథాన్. మన బ్రతుకున్నంత వరకు పరిగెత్తడమే. మన పరుగు ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? ఎప్పుడు ముగుస్తుంది? మీరు చాలా సూపర్గా చెప్తున్నారు మాత్రం ఈరోజు. ఎప్పుడు ముగుస్తుంది మన పరుగు? మనం చనిపోయినప్పుడే ఇంక పరిగెత్తలేం. భక్తి జీవితం అన్నీ ఆ రోజు ఆపేసి నిత్యత్వంలో కనబడతాం ప్రభు దగ్గర. కనుక మిత్రులారా, ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, సిలువకు ఆవలి వైపు మరోవైపు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ భూమి మీద నువ్వు పరిగెత్తాలి, చేరుకోవలసిన స్థలం చేరుకోవడం కోసం పరిగెత్తుతూనే ఉండాలి, నువ్వు ఆగిపోకూడదు, నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. అవతల వైపుకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించే చెప్పాడు ఈ 12వ అధ్యాయంలో. ఎలా వెళ్ళాలి సార్, ఆపేదే లేదంటున్నావు ఈ పరుగు, ఎలా వెళ్ళాలి? ఎలా అంటే సహనముతో వెళ్ళాలి. ఆత్మీయుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? సహనము, ఓర్పు, ఓపిక. మనం నిజంగా భక్తి జీవితం కలిగి ఉన్నామనే దానికి గుర్తులు ఏంటంటే సహనము, ఓపిక. ఫిలిప్పీలు అన్నాడు కాదు, మీరు నిజంగా సహనంతో ఉంటే అది ఎలా ఉంటుంది, నేను ఎంత ఓర్చుకుంటున్నాను అని మనం చెప్పకూడదు. 5వ వచనం చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీ పత్రిక. మీ సహనము, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలంట మన సహనం. అప్పుడు మనం ఎంత సహిస్తున్నామో, ఎంత ఓర్చుకుంటున్నామో, ఎంత భరిస్తున్నామో దాన్ని బట్టి మన భక్తి నిర్ణయించబడుతుంది మిత్రులారా ఆ రోజున. అందుకే అంటున్నాడు, సిలువకు మరోవైపు ఈ భూమి మీద ఉన్న ఆత్మీయుడు చేయవలసింది ఏంటంటే ఓపిక, సహనం లేకపోతే నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించుకోలేవు. ఓపిక, సహనం, ఓర్పు లేకపోతే నీ భక్తి జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించుకోలేవు. అందుకని అంటుంది, పట్టుదలతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. నాకు ఓపిక లేదండి, సహనం లేదండి, చిరాకు ఎక్కువండి, నాకు కోపం ఎక్కువండి. మీ కోపాలు రావా అనంటే, అందుకని యేసుక్రీస్తు ప్రభువును చూడండి అన్నాడు. 2వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు? సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కనుక యేసు వైపు చూచుచు, చదవమ్మా అలైను, ఓపికతో పరిగెత్తుదాం. ఆయన అలా చేశాడు, మీరు కూడా అలాగే చేయండి. చివరి మాట చెప్తాను చూడండి, పునరుద్ధానం ఉంది. యేసయ్యకు ఉన్నట్లుగానే మనకు కూడా ఏముంది? పునరుద్ధానం ఉంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మనకు బాగా సుపరిచితమైన సందర్భం. చదవమ్మా. ప్రభు పరలోకము నుండి దిగి వస్తాడు ఒక రోజున, సజీవులం. ఆ తర్వాత ఇదే క్రైస్తవ విశ్వాస నిరీక్షణ. ఆయన లేచినట్లుగా మనం లేస్తాము ఒకరోజు చనిపోతే. ఒకవేళ
మనం చనిపోకపోతే ఆయన వచ్చే సమయానికి మార్పు చెందుతాం. రెప్పపాటున ఏమైపోతామంట, మనం మార్పు చెందుతాం. దాన్ని రూపాంతరం అనుకోవచ్చు. రూపాంతరం చెందుతాం, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం అని అన్నాడు. ఏమండి ఇదంతా జరుగుతుందంటారా? ఇదంతా జరుగుతుందంటారా? బోధ బాగానే ఉంది, చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ఇదంతా జరుగుతుందా? ఒకవేళ ఇదే జరగకపోతే, ఇలా అడిగారంట పౌల్ని, ఇది జరుగుతుందా, చెప్పావు బాగానే ఉంది కానీ అన్నారంట పౌల్ని. అప్పుడు పౌలు అన్నాడు, ఇదే గనక జరగకపోతే, ఏది ఈ పునరుద్ధానమే జరగకపోతే, యేసు మధ్యాకాశానికి రాకపోతే, చనిపోయిన ఆత్మీయులు గనక లేపబడకపోతే నేను చెప్పే సువార్త అంతా అబద్ధం అన్నాడు. నేను చెప్పే సువార్త అంతా అబద్ధం. సువార్త చెప్పిన నేను మోసగాడిని. సువార్త చెప్పిన నేను మోసగాడిని. నా సువార్త అంతా అబద్ధం. నేను నమ్మిన దేవుడు అబద్ధం. మొత్తం ట్రాష్, ఇంకేం లేదు, ఉత్తదే, వేస్ట్ అన్నాడు. అంటే అది సవాలు కాదు? అది ఎంత సవాలు చూడండి. మొదటి పత్రిక కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన చేసిన సవాలు చూడండి ఎలా ఉందో. 12వ వచనంలో చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఒకవేళ మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఎంత గొప్ప పెద్ద స్టేట్మెంట్ చేశాడు చూడండి. మృతుల పునరుద్ధానం ఉందా లేదంటే ఎవడు పునరుద్ధానం చెందుతాడు సార్ అన్నాడు అనుకోండి. ఆయన అంటున్నాడు, చనిపోయిన వాడు పునరుద్ధానం చెందడు, రాకడ లేదు, గీకడ లేదు, ఏమంతా ఒత్త అబద్ధం అన్నారు అనుకో. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానం కూడా ఏంటన్నట్టప్పుడు లేదు, అబద్ధం. ఇప్పుడు పునరుద్ధానం అబద్ధం అనే అంత ధైర్యం ఎవరికుంది? మూర్ఖులకు తప్ప యేసు పునరుద్ధానం లేదు అనే ధైర్యం ఎవరికుంది చెప్పండి. ఆయన అంటున్నాడు, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఇంకా చూడండి 14. మరియు క్రీస్తు లేపబడకపోయినట్లయితే మేము చేయు ప్రకటన, అంటే మేము ఏం ప్రకటన చేసాము అదంతా ఏంటి? ఇప్పుడు ట్రాష్, అబద్ధం. మీ విశ్వాసం కూడా ఏంటి? మీరు నమ్మిన నమ్మకం కూడా బూడిదైపోయింది, వేస్ట్ అన్నాడు. ఇంకేమన్నాడు? క్రీస్తు లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై స్వార్థికులందరూ ఎవరిప్పుడు అబద్ధ సాక్షులుగా పడుతున్నారు. స్వార్థికులు ఎలా కనబడుతున్నారు? పునరుద్ధానం లేకపోతే అబద్ధం చెప్పే అబద్ధ సాక్షులు. అంటే ఇప్పుడు యేసు సాక్షులు ఎవరు? అప్పుడు వాళ్ళు అబద్ధ సాక్షులు అవుతారు. 16వ వచనంలో చూడండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నాశనం అయిపోయారు. ఈ భక్తి అంత సర్వం వ్యర్థం. అయితే ఈ జీవితకాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం అయిపోతాం. నిత్య జీవం ఉంది, పునరుద్ధానం ఉంది, సువార్త నిజం, పునరుద్ధానం నిజం అని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి అయితే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుంచి లేపబడ్డాడు అని చెప్పాడు. కాబట్టి సువార్త సత్యం అని రుజువుపరచడానికి సవాలు చేశాడు, తర్కం చేస్తున్నాడు, లాజిక్ మాట్లాడుతున్నాడు పౌలు. మిత్రులారా, స్నేహితులారా, సిలువకు మరోవైపు ఏముంది? ఒక మాటలో చెప్పండి, ఏముంది? వాళ్ళ మూడు, వీళ్ళ మూడు, వాళ్ళ మూడు వద్దు, ఒక్కటే మాట చెప్పండి. నిత్య జీవం ఉంది, మనకు నిరీక్షణ ఇంకా నిలిచి ఉంది. నిత్య జీవం ఉంది, మనకు నిరీక్షణ ఇంకా నిలిచి ఉంది. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుదాం. తలలు ఉంచి చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభు వైపుకి